Namaste friends, welcome to my YouTube channel Green Growings. I am Lokesh Basani from Warangal. లాస్ట్ టైం మనం ఒక చిక్కుడుకాయ గురించి తెలుసుకున్నాం కదా. ఈ రోజు ఒక కొత్త వీడియోతో చాలా విలువైన వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఏంటో తెలుసా? మనం రెగ్యులర్గా అన్ని రకాలుగా ఉపయోగించే ఒక రైజోమ్, దాన్ని ట్యూబర్ అని కూడా అంటారు. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ఉపయోగించే ఒక పదార్థం. దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే దానికి ఎంత ప్రాశస్త్యం ఉన్నదంటే చాలా విలువ కలిగినది. వివాహ వేడుకల్లో కావచ్చు, ఏ శుభకార్యంలోనైనా కూడా మనం ఆ పదార్థాన్ని ఉపయోగిస్తాం. చాలా పవిత్రమైనదిగా భావిస్తాం. అదే పసుపు, టర్మరిక్. ఓకే, ఈ టర్మరిక్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. పసుపు శాస్త్రీయ నామం కర్కుమా లాంగా. మన పూర్వకాలం నుండి కూడా దీన్ని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నామని తెలుసుకున్నాం కదా. ఇది అందం, ఆరోగ్యం, ఆహారం, అదేవిధంగా హిందూ సాంప్రదాయంలో దీన్ని బాగా ఉపయోగిస్తాం. పసుపును మన ఇంటి గడప నుండి అక్షింతల వరకు కూడా ఉపయోగిస్తాం. వివాహంలో కావచ్చు, ఇతర కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలలో పసుపు కలిపిన బియ్యాన్ని అక్షింతలుగా వేస్తారు. అదేవిధంగా దేవునికి మనం పసుపు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా పెడతాం. అంటే పసుపు ఇన్ని రకాలుగా ఉపయోగిస్తున్నాం. ఇంకా మనకు బాగా తెలిసినది, మనము పరిగెత్తినప్పుడు లేదా ఆటలాడినప్పుడు కింద పడిపోతే మనకు దెబ్బలు తాకుతాయి కదా. అప్పుడు మన పేరెంట్స్ ఏం చేసేవారు? మనకు తాకిన దెబ్బలకు ఈ పసుపును పూసేవారు. ఎందుకంటే ఇది యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. మనకు దెబ్బలు తాకగానే రక్తం కారుతుంటుంది. ఆ రక్తం కారడాన్ని అరికట్టుటలో, అదేవిధంగా అనేక రకాల సూక్ష్మ క్రిములు మనకు తాకిన దెబ్బపై పడకుండా ఒక రక్షణగా ఈ పసుపు మనకు ఉపయోగపడుతుంది. ఓకే, మన ప్రపంచంలో దాదాపు 30 రకాల పసుపులు ఉన్నాయి. ఇప్పుడు మన మిద్దె తోటపై మనం స్వతహాగా పండించుకున్న మన పసుపును చూద్దాం. నేను ఏప్రిల్, మే నెలల్లో ఒక 4 చిన్న పసుపు కొమ్ములను ఒక 2 కవర్లలో, అంటే 2 కుండీలలో వేసుకోవడం జరిగింది. ఇప్పుడు దాదాపు 8 నెలలు దాటింది. ఈ 8 నెలల కాలంలో పసుపు చాలానే పెరిగినట్టు నేను గమనించాను. చూద్దాం, ఇది హార్వెస్ట్ చేసుకొని మనకు ఎంత పసుపు వస్తుందో తెలుసుకుందాం. ఈ 2 కుండీలలో కాకుండా ఇంకా వేరే 2 కుండీలలో కూడా నేను 2 నెలల తర్వాత మళ్ళీ పసుపు కొమ్ములను నాటడం జరిగింది. కానీ వాటికి వీటికి తేడా చూడండి. ఇక్కడ ఎండినాకులు తక్కువగా ఉన్నాయి, అంటే ఇది ఇంకా హార్వెస్ట్కి రాలేదు. ఇది చూడండి, ఎండినాకులు ఎలా ఉన్నాయో, చాలా ఉన్నాయి. అంటే ఇది 8 నెలల కాలం జరిగిపోయింది కాబట్టి మనకు పసుపు తయారైనట్టుగా ఈ ఎండిన ఆకులను చూసి మనం గమనించవచ్చు. ఇంతకుముందు చూసిన దాంట్లో ఎండినాకులు తక్కువగా ఉన్నాయి, 1-2 ఉన్నాయి. కానీ ఇందులో చాలా ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, పసుపు కొమ్ము కవర్ను చీల్చుకొని బయటికి వచ్చేసింది. సో ఇందులో పసుపు ఏర్పడినట్టుగా మనకు తెలిసిపోతుంది. అంటే మనం హార్వెస్ట్ చేయదలిస్తే పసుపు మొక్కలో ఎన్ని ఆకులు ఎక్కువగా ఎండిపోయాయో గమనించి తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా గట్టిగా ఉంది. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి, దాని వేర్లు ఎలా మొత్తం కవర్ అంతా విస్తరించాయో మనకు అవుపడుతున్నాయి. ఇక్కడ
నేను పెద్దగా పసుపు ఏర్పడుతుంది అని మొదలు భావించలేదు, కానీ ఇంత తక్కువ మట్టిలో నాకు ఇంత పసుపు వచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది చూడండి, ఇప్పుడు మొత్తం పసుపు కొమ్ములే ఉన్నాయి. సో మనం ఈ వేర్లనన్నీ తీసేసి మట్టినంతా శుభ్రం చేసి మనం ఎంత పసుపు వచ్చిందో మనం చూసుకోవాలి. నేను పెంచిన ఈ పసుపుకు ప్రత్యేకంగా ఎటువంటి పోషకాలు కూడా ఇవ్వలేదు. మనం పాటి మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇంతకుముందు ఒక వీడియోలో చూసుకున్నాం కదా, అదే పాటి మిక్స్లో అంటే ఆవు పేడ, మట్టి, కోకోపీట్, కొద్దిగా వేప గింజల పొడిని కలిపాను కదా, అదే పాటి మిక్స్లో నేను ఈ పసుపు కొమ్ములను వేసుకోవడం జరిగింది. రెగ్యులర్గా వాటర్ పట్టాను. ఇంకా అదనపు పోషకాలు ఏమీ ఇవ్వలేదు. పసుపుకు ఉన్న సహజ గుణం వల్లనేమో కావచ్చు, అంటే ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది కదా, ఇతర చీడపీడలను దగ్గరికి రానివ్వదు. కాబట్టి ఈ మొక్కకు ఎటువంటి వ్యాధులు రాలేదు. దీనికి ప్రత్యేకంగా ఎటువంటి మెడిసిన్ కూడా నేను వేయలేదు. అంటే మనం ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకుంటున్నాం కాబట్టి ఎటువంటి కెమికల్స్ నేను ఉపయోగించలేదు. ఇది చూడండి, రెండో కుండి ఇప్పుతున్నాను. సో అందులో ఒక అరకిలకు పైగానే వచ్చింది మనకు మొదటి దానిలో. ఇది రెండవది. కిలో నుండి కిలోన్నర వరకు ఈ రెండు కుండీలు కలిపి నాకు పసుపు లభిస్తుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ మిద్దెపై కొన్ని కూరగాయలు, కొన్ని ఫలం ఇచ్చే చెట్లు, కొన్ని ఆకుకూరలను పెంచుకుంటే ఎటువంటి క్రిమి రసాయనాలు లేని ఆహారం మనకు దొరుకుతుంది. కాబట్టి ప్రయత్నించండి. చూడండి, ఒక డబ్బాలో వేసుకున్నాను మొత్తం 2 కుండీల నుంచి. దీన్ని మనం నీట్గా కడుక్కొని చూడాలి. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నేను కడిగిన పసుపు ఈ విధంగా ఉంది. ఇందులో నేను పక్కగా 7 పెట్టాను, గుండ్రగా ఉన్నాయి చూడండి. అవి ఈ 7 కూడా మొక్కల మొదళ్ళు అన్నమాట. పసుపును మనం ఆహారంలో కలర్ ఇవ్వడానికి కానీ లేదా కొంతవరకు టేస్ట్ని ఇవ్వడానికి కానీ మనము పసుపును వాడతాం. హిందూ వివాహంలో వరుడు వధువు మెడలో తాళి కడతాడు. అది ఒక పసుపు కొమ్మును తాళిగా కడతాడు. బంగారం మొదలుగా ఉపయోగించరు. అంటే పసుపుకు వివాహంలో ఎంత ప్రాముఖ్యతగా ఇచ్చారో చూడండి. ఒక తాళిగా ఉపయోగిస్తున్నారు అంటే దీని యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. ఆహారంలో పసుపు మనం మితంగానే తీసుకుంటాం, ఎక్కువ మొత్తంలో వేసుకోం. అయితే పసుపుతో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కావచ్చు, డయేరియా కావచ్చు, నీరసంగా ఉండడం కావచ్చు, ఇలాంటి వాటికి మన ఆహారంలో ఉపయోగించే ఎక్కువ పసుపు కారణమవుతుంది. అందుకే మన ఆహారంలో చాలా తక్కువ పించ్గా ఉపయోగిస్తాం. పసుపును ఎక్కువగా తీసుకుంటే లివర్ ఎంజైమ్స్ సమతుల్యను దెబ్బతీస్తుంది. అదేవిధంగా కిడ్నీ ఫంక్షన్లో, మూత్రపిండ పనితీరులో కూడా మనకు ఆటంకం కలిగిస్తుంది. మన శరీరంలోని రక్తాన్ని పలుచబరచడంలో పసుపు దోహదం చేస్తుంది. కాబట్టి మన ఆహారంలో తీసుకునే పసుపు మితంగానే ఉండాలి. ఇక వైద్యపరంగా మనం ఇప్పటి వరకు కొన్ని చెప్పుకున్నాం. అదేవిధంగా డార్క్ స్పాట్స్ అంటే ముఖంపై ఉన్న డార్క్ స్పాట్స్ను తొలగించుటలో ఏ విధంగా నిమ్మరసంలో కాస్త చిటికెడు పసుపు కలుపుకొని మనం ఫేస్కు డార్క్ స్పాట్స్ ఉన్న కాడ పెట్టేస్తే కొంతకాలం తర్వాత మనం ఒక 1 or 2 hours తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుంటే వాటి డార్క్ స్పాట్స్ నలుపుదనం అనేది తగ్గుతుంది, పూర్తిగా పోవు. పసుపు అందంలో ప్రముఖ పాత్రతో వహిస్తుంది.
మనము టర్మరిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. పసుపును ఫేషియల్ మాస్క్గా కూడా వాడుతూ ఉంటాం. అంటే పసుపుకు ఉన్న ప్రాముఖ్యత అటువంటిది. ముఖ్యంగా స్త్రీలు అన్వాంటెడ్ హెయిర్ను నిర్మూలించుకునేటందుకు పసుపును ఎక్కువగా వాడతారు. పసుపు అనేక రకాల అందం కల్పించే పదార్థాలు అంటే బ్యూటీ ప్రొడక్ట్స్లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. బ్యూటీ ప్రొడక్ట్స్తో పాటు పేస్ట్స్ తయారీలోను, సోప్స్ తయారీలోను, అదేవిధంగా మెడిసిన్స్ ఆయింట్మెంట్ తయారీలో కూడా పసుపును ఉపయోగించడం జరుగుతుంది. ప్రతి ఇంటి గడపకు ఇప్పుడు ఎల్లో కలర్ వేసుకుంటున్నాం, కానీ పూయవలసింది పసుపు. దీనికి క్రిములను చంపే గుణం ఉంది కాబట్టి మనం బయటి నుండి ఇంట్లోకి వస్తే మన కాళ్ళకు ఉన్న సూక్ష్మ క్రిములను నశింపచేస్తుంది. దీన్ని ఆయుర్వేద వైద్యంలో ఒక మూలికగా కూడా ఉపయోగించడం జరుగుతున్నది. మన భారతదేశంలో ముఖ్యంగా ఆహారంలో మన దేశంలో ఉపయోగించినంత పసుపు వేరే ఏ దేశాలలో ఉపయోగించరు. అంటే చాలా తక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా దీన్ని ముఖ్యంగా ఉపయోగించేది కాస్మెటిక్స్లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి పంపించండి, అంటే షేర్ చేయండి. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. ఇంకా ఇటువంటి వీడియోలు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, అందులో ఆల్ను ట్యాప్ చేయండి. ఎటువంటి కొత్త వీడియోలు నేను మీ ముందుకు తీసుకువచ్చినవి మొదటగా నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా వస్తుంది. కాబట్టి బెల్ ఐకాన్లో ఆల్ను ట్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.